అట్లాంటి వ్యక్తి, చేతన కాని వ్యక్తి ఆ రాత్రి కాలం డయాలసిస్ అయి వచ్చి అక్కడ కూర్చొని తెల్లవారి 3 గంటల నుంచి 5 గంటల వరకు ఎంతో ఆసక్తి విడవద్దు, ఆసక్తితో ప్రభువును గణపరిచేటువంటి వాడు. హల్లెలూయా. ఆసక్తితో ప్రభువును గణపరిచేవాడు. దినకర్ అన్న ఈ రోజు లేడు, కానీ దినకర్ అన్న నేర్పిన విద్య ఉన్నది ఇక్కడ. దినకర్ అన్న విద్య నేర్పిస్తే నా కొడుకు తయారైంది ఇక్కడ. ఒకసారి లేచి నిలబడినాను. ఇప్పుడు అది ఆయన కొట్టేటువంటి ఇన్స్ట్రుమెంట్ దినకర్ అన్న నేర్పించింది. హల్లెలూయా. నేను ప్రతిసారి గుర్తు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది. సహోదరుడు ఇదొక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. నేను ఇంకా వాటిని ముందరికి తీసుకువెళ్ళి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, దేవుని వాక్యము ఇలా సెలవిస్తున్నది. మనం ఇంతకు ముందు జ్ఞాపకం చేసుకున్నాం. ముందు వరుసలో దినకర్ అన్న వెళ్ళిండు, వెనక వరుసలో మనం ఉన్నాం. అదే విధంగా దేవుని వాక్యం ఏమంటుందంటే, యవనస్తుడా నీ యవన కాలం అంతా తినుము, తాగుము, సుఖించుము, సంతోషించుము, ఆనందించుము, నువ్వు ఏమి చేయాలనుకుంటావు అనేసి. అయితే ఒక దినం తీర్పు ఉన్నది అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక దినం తీర్పు ఉన్నది. ఇప్పుడు మీరు ఎంతో ప్రయాసపడి ఇక్కడికి వచ్చారు, బహుదూరం నుంచి వచ్చారు, వచ్చారు, కనబడకుండా వచ్చారు, ఎన్ని రకాలుగా ప్రయాసపడి వచ్చారు. ఎందుకు వచ్చారు అనంటే దినకర్ అన్న విధమైనటువంటి అభిమానంతోనే, ఆయనకున్నటువంటి పరిచయంతోనే, బట్ అన్నిటితోనే ఇక్కడ దాకా వచ్చారు. ఎంత అభిమానం ఉన్నా, మేము ఎంత మంచి భోజనం మీకు ఏర్పాటు చేసినా తిరిగి ఇంటికి వెళ్ళవలసిందే. మీరు ఇంటికి వెళ్ళకపోతే ఇంటి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, ఎక్కడికి వెళ్ళిండ్రయ్యా అని చెప్పి. వస్తుందా రాదా? వస్తుంది అనుకున్న వాళ్ళు మీ కుడి చేతి ఎత్తండి, రాదు అనుకున్న వాళ్ళు కింద పెట్టండి. రాదా? మిమ్మల్ని అడగరా? ఎక్కడికి పోయినా అడగరా? కళ్ళద్దాలు పెట్టుకున్నాకపోతే డౌట్ పడతాను. అడుగుతారా ఏం చెప్పాలి నాకు అడుగుతారా? మా ఖచ్చితంగా నా బిడ్డ ఫోన్ చేసి అడుగుతుంది, నాన్న ఎక్కడ ఉన్నావు అని అడుగుతుంది. నా బిడ్డ ఫోన్ చేసి నాన్న ఎక్కడ ఉన్నావు అని అడుగుతుంది. మా నాన్న ఫోన్ చేసి ఆల్రెడీ ఏమైంది అని చెప్పి. అంటే ఖచ్చితంగా మనకు సమాచారం ఉంటది. యవనస్తురాలా మనం ఖచ్చితంగా ఒక దినం తీర్పులో ఉంటాం, అంటే అడగబడతాం ఏం చేసినామని చెప్పి. కనుక ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇంకొద్దిగా ముందరికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటంటే దేవుడు ఎలా తయారు చేశాడు? ఎలా తయారు చేసిండంటే దేవుని స్వరూపమను మనల్ని తయారు చేసిండు ఆయన. దేవుని స్వరూపం ఎట్లున్నది అంటే నాలాగానే ఉంది. ఎట్లున్నదంటే మీలాగానే ఉన్నది. వాళ్ళు పురుషుని గాను స్త్రీని గాను ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు. వేరే ఏ విధంగానో కాదు. పురుషుని గాను స్త్రీని గాను. నువ్వు అందం ఉన్నా లేకపోయినా, కళ్ళు ఉన్నా లేకపోయినా, కాళ్ళు ఉన్నా లేకపోయినా, అంగహీనులైనా ఎవరైనా కూడా దేవుని పోలికలో ఉన్నారు ప్రతి వారు. అందుకే దేవుడు అంటాడు కదా అంటే ముందు ప్రయారిటీ దేవుని గౌరవించాలి మనం. కనుక నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమించవలెను. మొదటగా దేవుని ప్రేమించవలెను, తర్వాత నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెను. ప్రేమించకపోతే ఏమవుతుందయ్యా? క్రైస్తవులకు ఉన్నటువంటి గుణం ఏంటంటే పొరుగు వారిని ప్రేమించడం. ఇది ఎందుకు పొరుగు వారిని ప్రేమిస్తారు? ఎందుకు అని అంటే దేవుని వాక్యంలో ఇలా ఉన్నది, సహోదరుని ప్రేమింపని వాడట నరహంతకుడట. సహోదరుని ప్రేమింపని వాడు ఎవరు? చెప్పలేదు జవాబు. ప్రేమింపని వాడు ఎవరు? నరహంతకుడు. దేవుని వాక్యం ఇలాగ అంటున్నది ఏమంటే ఏ నరహంతకుడికి నిత్య జీవం లేదు. ఏ నరహంతకునికి నిత్య జీవం లేదు. కనుక దయచేసి సహోదరుడా కొద్దిసేపు కనుక మనం ఈ విషయం జ్ఞాపకం చేసుకోవాలి. మనం అందరం కూడా దేవుని కోరికలో ఉన్నాం. ఏం తీసుకొచ్చినాం? ఏం తీసుకోపోతాం? మనం ఇక్కడ నుంచి ఒకరిని ప్రేమింపబద్ధులమై ఉన్నాం. చూడండి, ఈ రోజు దినకరాన్ని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం? కళ్ళు లేవని చెప్పి ఆయన నాతోని కాదులే, నాకు అవ్వపడట్లేదులే, నేను వెళ్ళలేనులే అని ఏం అనుకోలేదు ఆయన. శనివారం నాడు చనిపోయేదానికంటే ముందు శనివారం నాడు మాతో పాటు ఉపవాస ప్రార్థనకు వచ్చిండు. రాత్రి కాలం మాతో పాటు నేనే స్వయంగా వాళ్ళతో పాటు వచ్చిన తర్వాత రాత్రి 11 గంటలకు ఇంటికి వచ్చి 11 గంటలకు పడుకున్నాడు. మళ్ళీ తెల్లారి లేచి ఆదివారం ఆరాధనకు వచ్చిండు.
ఆరాధన అయిపోయినాక ఇంకేంటి డయాలసిస్ చేసుకొని వచ్చిన రాత్రి 11 గంటల వరకు ఉపవాస ప్రార్థన వేసిన, ఇక ఆదివారం ఆరాధన వేసిన, ఇంకేం చేయగలను? ఇక మంచిగా రెస్ట్ తీసుకుంటాను అనుకోలేదు. సంగమా, ఇదందరం మనం గుర్తించవలసినటువంటి విషయం. రెస్ట్ తీసుకుంటాను అనుకోలేదు. ఇక మళ్ళీ మాతో పాటు కర్ణపురం ప్రార్థనకు వచ్చింది. దీనికి సాక్ష్యం ఎవరు? అక్షయ్. దీనికి సాక్ష్యం ఎవరు? అక్కడ ఉన్న దైవజనుడు. దీనికి సాక్ష్యం ఎవరు? నేనే. కనుక నీతి మంతుడు అని చెప్పి నేను ప్రకటిస్తున్నా. హల్లెలూయా. ఆసక్తి ఆయన లోపల ఉండింది. ప్రభు అంటే ప్రేమ, దేవుని పని అంటే ఆసక్తి. వెళదామని చెప్పి ఎంత కష్టమైన వచ్చేటువంటి వాడు. ఆదివారం నాడు ఆ రాత్రి సువార్త ప్రకటించి ఇంటికి వచ్చే వరకు సుమారు 11:30 అయింది. ఆ రాత్రి కాలము సహోదరుని పిలిచి మేము తినలేకుంటుంటే ఆయనకి గీపించి పంపించి మేము అటో ఇటో దోశలు తిన్నామా, ఏదైనా అదే బిర్యానా బిర్యానీ అన్న. నేను మీతో ఉండలేనన్నా, ఎందుకనంటే నేను బిర్యానీ తినా అన్న ఈ రాత్రి కాలం, నాకు అరగదు అన్నట్టు. నేను ఆయన ఇంటికి పంపించి నాతో పాటు ఉన్న నా సహోదరులను ఫస్ట్ ఉంటుందని చెప్పి సువార్తకు వచ్చిందని చెప్పి మేము బిర్యానీ తినేసి వస్తున్నాం. ఇవన్నీ నాకు జ్ఞాపకమే, ఎల్లప్పుడూ కూడా గుర్తే ఉంటాయి. ఆయన నేను మీతో ఉంటే మీరు తృప్తిగా తినలేరన్నా అన్నాడు. కనుక ఆయన పంపించి ఇంటికి పంపించి మేము తినేసి ఎంతో ఆసక్తి పరుడు. మరుసటి రోజు లేచిండు, పెళ్లి అని చెప్పి పెళ్లికి మాతో పాటు బయలుదేరాడు. కనుక నేను ఈ విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎంతో ఆసక్తి పరుడు. దేవుడు అంటే ప్రేమించేవాడు, మనుషులు అంటే ప్రేమించేవాడు. మీరు అందరే సాక్షి ఉన్నారు. చాలా సంతోషం. చూడండి, దేవుని వాక్యము ఇలా అంటున్నది. దేవుని పోలికలో ఉన్నటువంటి మనము మరి ఎందుకు దేవునికి దూరంగా బ్రతుకుతున్నామంటే మనకు కలిగి ఉన్నటువంటి ఇచ్చల చేత, మనకు కలిగి ఉన్నటువంటి కోరికల చేత. కనుక యవనుడా యవనురాలా, దయచేసి ఈ వాక్యం జ్ఞాపకం చేసుకోండి. తినుము తాగుము సుఖించుము, అయితే ఒక దినము తీర్పున్నది అంటున్నాడు. కనుక నేను మేము ప్రకటిస్తా ఉన్నాం. చూడండి, యేసు ప్రభు అంటే నువ్వు అన్నా ఈ అన్నా ఏమన్నా అన్ని రకాలుగా కూడా మేము చెప్పడానికి ఎందుకు ప్రయత్నిస్తామనంటే ఈ విషయంలో నేను ఈ విషయం చెప్పినట్టుగా ముందు తీసుకోను కదా. నేను చిన్నగా ఉన్నప్పుడు దాదాపుగా చిన్న పిల్లడు అప్పుడే 4-5 తరగతిలో చదువుతున్నప్పుడే ఒక అక్క నన్ను ఏం చేసిందంటే, పేరు బ్యూటీ, బబ్లు మనం సండే స్కూల్ పోదాం అని చెప్పి తీసుకుంటే, సండే స్కూల్ తీసుకోకపోతే సండే స్కూల్ టీచర్ ఏం చేసిండు, నాకు ఇవన్నీ ఏమి తెలియదు కానీ మీకు చెప్తాను. సండే స్కూల్ టీచర్ ఏం చేసిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన అన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ మాదిగోలు మనకు అన్నాడు. అరే ఇట్లా అన్నాడు. మాకు అప్పటికే కులగర్వం ఎక్కువే. ఇంకా ఇట్లా మేము మాదిగోలు అనుకునే అన్ననా లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయినా, అంతే కదా, సండే స్కూల్కి లేచి వెళ్ళిపోయినా. నాకు ఆయన ఏం చెప్తాడో తెలియదు, ఏమీ తెలియదు, చిన్నపిల్లనే. కానీ అప్పటికే అనుకుండేది. ఎందుకు ఈ విషయం చెప్తానంటే, ఇవాళ ఇక్కడ నిలబడి చెప్పవలసి వస్తా ఉన్నది. అక్కడ తృణీకరించిన ఇక్కడ నిలబడి చెప్పాల్సి వస్తాను. చిన్నప్పుడే తెలియకనే తృణీకరించిన యేసు ప్రభువును. లోకమంతా తృణీకరించడంలో పెద్ద ఏమీ లేదు. ఎందుకంటే మన లోపల స్వభావ సిద్ధంగానే అపవాది అనేది ఆకాశ మండలం మందు సంచరిస్తుంటది కనుక అది మన లోపల గర్వము రేపుతుంది. గర్వము రేపి మనల్ని ఏం చేస్తుంది అంటే దేవునికి దూరం చేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, ఏ కులములు భూమి లోపలికి పోరొక్కసారి చెప్తాం, ఏ కులములు కాలిపోరు ఒక్కసారి చెప్తాం, ఏ మతములు కాలిపోరు. అంటుకుంటే కాలిపోదా? యాక్సిడెంట్ అయితే దెబ్బలు తగలవా? రక్తం రాదా బయటికి? ఆ గర్వం ఏమన్నా కాపాడగలదా? గర్వము విడిచిపెడితేనే మనం నేర్చుకోగలం. యేసు ప్రభు అంటున్నాడు, నా కాడికి వచ్చి నా యొద్దకు వచ్చి నా కాడి ఎత్తుకొని మీరు నేర్చుకోండి అయ్యా. ఏమి నేర్చుకోమంటున్నాడు? ప్రేమించడం నేర్చుకోమంటున్నాడు. ఎలా నేర్చుకోమంటున్నాడు? తన ప్రాణమును పెట్టి దీనిని బట్టి ప్రేమ ఎట్టుగా తెలుసుకోమంటున్నాం. ప్రభువును మేము ప్రకటిస్తా ఉన్నాం. హల్లెలూయా. ఎందుకు ప్రాణం పెట్టవలసి వచ్చింది ఆయన? ఎందుకు అయ్యానంటే నీవు నేను మనము నిత్యము మండుతున్నటువంటి అగ్నిగుండం లోపలికి పోకూడదని. మత్తయి సువార్తలో ఇలా ఉండింది 5వ అధ్యాయంలో. ఏమనంటే, ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తూ ప్రతి వాడు అప్పుడే తన హృదయం మందు వ్యభిచారం చేసినట్టట. మోహపు చూపుతో చూస్తేనే వ్యభిచారం చేసినట్టట. ఇంకా ఏమి చేయవలసిన పనిలే. ఏ వ్యభిచారి కూడా దేవుని రాజ్యముకు చేరడు. నీవు నేను మనమందరం పరిశుద్ధులుగా ఉండట కొరకు పిలువబడ్డాం. ఆయన పరిశుద్ధుడై ఉండి ప్రాణం పెట్టి మనకు తెలియజేస్తున్నటువంటి విషయం ఇది.
ఏ వ్యభిచారి కూడా దేవుని రాజ్యానికి చేరుకోలేడు. అయితే దేవుడు అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు. ఏంటంటే నీవు నేను మనం నేను పాపిని ప్రభువా నువ్వు నా కొరకు చనిపోయినామని చెప్పగలిగితే ఆయన మనల్ని పరలోకంలో చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మొదటి వరుస దినకరణ, నెక్స్ట్ వరుస నీవే. మరి ఎవరున్నా ఒక్కసారి ఆలోచన చేద్దాం. దేవుని వాక్యం ఇలాగంటున్నది, దేహమును నాశనం చేయడానికి భయపడకండి, దేహమును పాడు చేయడానికి భయపడకండి, దేహమును హింసించడానికి భయపడకండి. ఎవరికి భయపడాలట? దేహమును ఆత్మను రెండింటిని నరకంలో త్రోయడానికి భయపడండి. కనుక మీ కన్ను మిమ్మల్ని అభ్యంతర పెడితే కన్ను తొలగించుకోండి, చెయ్యి మిమ్మల్ని అభ్యంతర పెడితే చెయ్యి తొలగించుకోండి, కాలు మిమ్మల్ని అభ్యంతర పెడితే కాలు తొలగించుకోండి. ఎందుకయ్యా రెండు రెండు కలిగి నువ్వు నిత్యము వేదనలో ఉండటం కంటే నా కుమారుడా ఒక్కొక్క అవయవం కలిగి నువ్వు నాతో ఉండటం మేలు, నువ్వు వేదన లేని స్థలంలో ఉండటం మేలు. ఇది దేవుని మాట. చూడండి, మీరు ఇప్పటికే చాలా మంది నా సహోదరులారా గుర్తుంచుకోండి, మీరు ఇప్పటికే జీవితకాలంలో ఎన్నో వేదనలు అనుభవిస్తున్నారు. ఇంకేమి వేదన అనుభవిస్తారో ఒకసారి ఆలోచించండి. కళ్ళు లేవని చెప్పి ఎంతో మంది చేత ఇబ్బంది పడి ఉండొచ్చు, మీరు ఉన్నారని చెప్పి మేము పక్క వాళ్ళు కూడా కొద్దిగా అవమానపడి ఉండొచ్చు, వాళ్ళు రిగ్రెట్ గా ఫీల్ అవుతారని చెప్పి కూడా మీరు ఎన్నో సార్లు ఫీల్ అయి ఉండొచ్చు. ఇంతకంటే ఎక్కువగా పోయేది ఏమీ లేదు, ఇంతకంటే ఎక్కువగా పోయేది ఏమీ లేదు. అయితే ఒక్కసారి ఆలోచన చేద్దాం. పరిశుద్ధుడైన ప్రభు అంటున్నాడు, తన యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందుతాడంట. తన యందు విశ్వాసం ఉంచుటయే పెట్టుబడి, తన యందు విశ్వాసం ఉంచుటయే. ఏం చేస్తే? అవును, ఇన్ని బాగా చెప్తున్నాం కదా, దేవుని వాక్యంలో ఇలా ఉండింది. ఏంటయ్యా అంటే సిరియా దేశం అని ఉండింది. ఎంతమంది తెలుసు సిరియా దేశం? సిరియా ఉన్నది, ఇప్పటికి కూడా ఉన్నది. సిరియా దేశం ఈ రోజుకి ఉన్నది. సిరియా దేశంలో నయమాను అని చెప్పి ఒక ఆయన సైన్యాధికారి ఉండేది. ఆయన బహుబలవంతుడు, బహుజ్ఞానవంతుడు. ఆయన రాజు ఆయనను పంపించి, బాబు నువ్వు యుద్ధం చేసి పరాయి దేశాన్ని తీసుకురాబో అని అంటే వెళ్ళి వచ్చేటువంటి వాడు. అలా వెళ్ళి వచ్చేటువంటి యోధునికి కుష్టు రోగం ఒకటి ఉండింది. ఏమున్నది ఆయనకు? కుష్టు రోగం. ఎవరైనా తీసేయగలరా కుష్టు రోగాన్ని? మరి దినకరణ డయాలసిస్ ఎందుకు తీసేయలేదు దేవుడు? మీకు ఏమన్నా తెలుసా? దినకరణ డయాలసిస్ ఎందుకు తీసేయలేదు? ముళ్ళు పెట్టి కదా మీకేమన్నా తెలిసిన? నా ప్రభు అన్యాయస్తుడు కాదు. నేను ప్రకటిస్తున్నటువంటి గ్రంథము సజీవమైనటువంటి గ్రంథము. నేను ప్రకటిస్తున్నటువంటి యేసు ప్రభువు సజీవుడు అయినటువంటి వాడు. ఆయన అన్యాయస్తుడు కానే కాదు. ఏనాడు వాగ్దానం ఇవ్వలేదు. దినకరణ స్వస్థపరుస్తాను ఏనాడు వాగ్దానం ఇవ్వలేదు. కానీ ప్రతిసారి బ్రతికించడానికి ఎక్స్టెన్షన్ చేసినటువంటి, బ్రతికించడానికి ఎక్స్టెన్షన్ చేసినటువంటి వాడు, ఇప్పుడు లేదు అని చెప్పేటువంటి వాడు. కానీ స్వస్థపరుస్తాను ఏనాడు చెప్పలేదు. ప్రతిసారి ప్రార్థించడానికి మాకు అవకాశం ఇచ్చేటువంటి వాడు. నా దేవుడు నాకు చెప్పకుండా, సంఘములో చెప్పకుండా ఏ పని చేయడు. నా సంఘము అని అంటే వాళ్ళను నేను పిలిస్తే రాలేదండి, ప్రభు పంపిస్తేనే వచ్చాడు. వాళ్ళందరూ కూడా ఎవరిని కూడా నేను వెళ్ళి ఇంటికి స్వార్థ చెప్పి రాండి ప్రభు నమ్ముకోనని చెప్పి ఎవరికి చెప్పలేదు. ఇక్కడ ఉన్నటువంటి నా యొక్క వచ్చి వారికి నేను నేర్పించే అనుభవం ఏంటంటే, నాకు కలిగి ఉన్న అనుభవం నేను నేర్పిస్తాను. పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్యం ఇలాగుండింది. ఈ వాక్యం మన చేతికి ఇవ్వబడింది. ఏమనుంటుంది అంటే, ఆయనలో జీవమునే నా జీవ మనుషులకు వెలుగై ఉండేను, నాకు కలిగిన వెలుగును నేను ప్రకటిస్తాను నా యొద్దకు వచ్చిన వారికి. ఆ వెలుగులో జీవం ఉన్నదని చెప్పి, వెలుగులో జీవం ఉన్నది. రండి, మీరు పాప క్షమాపణ అనుభవం పొందండి. ప్రభు మీతో మాట్లాడతాడని చెప్తాను. ప్రభు ఏం చేస్తే మాట్లాడతాడని నేర్పిస్తాను. ప్రభు ఏం చేస్తే మాట్లాడతాడని నేర్పిస్తాను. ప్రభు మాట్లాడతాడు, జరగబోయేటి చెప్తాడు. సంఘంలో ఏ ఒక్కరికి కూడా వాగ్దానం చేయలేదు దినకరని నేను బ్రతికిస్తా అని చెప్పి. మొదటి నుంచి ఇప్పటి వరకు చేయలేదు. అదే వాళ్ళ ఇంటి విషయమై దేవుడు వాగ్దానం చేసి ఏంటయ్యానంటే, శ్రమలు వస్తే తీసుకోమని అన్నాడు. హల్లెలూయా. అది ఇట్లాంటి శ్రమలు కాదు మరి వచ్చినాయి. ఆ పంచాయతీ అంతా మొన్నదాకా డీజీపీ గారి దగ్గర, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాడు డీజీపీ గారి దగ్గర నడిచింది. వాళ్ళు అంత ఊరంతా ముంచిన వాళ్ళ చేతుల నుంచి విడిపించాడు. హల్లెలూయా. ఊరంతా ముంచినాడు వాళ్ళ చేతుల నుంచి విడిపించాడు దేవుడు. దేవుడు మొదలే వాగ్దానం చేశాడు, ఇస్తా కానీ శ్రమలు వస్తాయి, తీసుకోవాలన్న ప్రభావం ఇలాంటి తీసుకోండి కానీ శ్రమలు వస్తాయి. ఎంతటి శ్రమలు అంటే, జనవరిలో బయాన పెడితే లాస్ట్ మంత్ అది రిజిస్ట్రేషన్ అయింది. లాస్ట్ మంత్ రిజిస్ట్రేషన్ అయింది.
ఇట్లా చాలా ఉన్నాయి మీకు చెప్పాలనుకుంటే అనుభవాలు. మరి దినకరణ గురించి ఏం చెప్పలేదా అంటే, నేను లాస్ట్ కు ప్రార్థన చేస్తుండగా దినకరణ నేను దేవుడు ఏం చెప్పిండంటే ఆయనను తీసుకున్నట్టుగా నాకు చూపెట్టాడు. దోషి ఇట్లా యేసు ప్రభు అవపడతా ఉన్నాడు, అన్నయ్య నోరు తెరిచి పడుకున్నాడు అంతే. ఇక అన్నయ్య నోరు తెరిచి పడుకున్నాడు అంతే. దోషి ఇట్లా యేసు ప్రభు కనబడతాడు, ముట్టుకున్నట్టు ఏం చూపెట్టలేదు. నేను నిన్నటి దినం ప్రార్థన చేస్తున్నాను, ప్రభు ఏం చెప్పాలి, నేను ఏం చెప్పాలనంటే నీకు ఆల్రెడీ చెప్పినా కదా అని ప్రభు మళ్ళీ రివీల్ చేస్తా ఉన్నాడు. ఏంటయ్యా అనంటే, నాకు అంతకు ముందు వారంలోనే ప్రభు చెప్పిండు. ఏంటయ్యా అంటే, ఒక గాయపడినటువంటి వ్యక్తి కడుపు మీద పెద్ద గాయమై ఉన్నది. ఆ గాయమైన వ్యక్తికి నేను ప్రార్థన చేస్తే ఆయన స్వస్థపరచబడలేదు. ఆయన ఎందుకు స్వస్థపరచబడలేదు అని చెప్పి నేను ఎంతో మదన పడుతుంటే, నాకు అప్పుడే ఏం చెప్తున్నా అంటే, ఆ వ్యక్తి గాయపడినటువంటి వ్యక్తి ఏమంటానంటే, అన్న నాకు స్వస్థత అయితే కాలేదు కానీ నాకు నెమ్మది ఉన్నదన్నా, నాకు చాలా సమాధానం ఉన్నదన్న, నాకు చాలా సమాధానం అనిపిస్తానని అంటా ఉన్నాడు. అదే కళలో నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఆ వ్యక్తి. గాయం తగ్గలేదు. ఆ విషయం నిన్న దిన ప్రభు నాకు గుర్తు చేసి, నీకు ఆల్రెడీ చెప్పినా కదా నేను అంటాను. ప్రభు అన్యాయస్తుడు కాదు, మేము నమ్మిన ప్రభు అన్యాయస్తుడు కాదు, నేను ప్రకటిస్తున్న ప్రభు అన్యాయస్తుడు కాదు. ఆయన మాట్లాడేటువంటి దేవుడు. నయమాను కుష్ఠరోగం పోలేదు. కుష్ఠరోగం కొరకు ఆయన వెళ్ళి దైవజనుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుందామని బంగారం, వెండి, ఆయన కలిగి ఉన్నటువంటి గొప్ప గొప్ప వస్తువులను, ఆ దేశంలో పండేటువంటి పంటలను అన్నింటిని తీసుకొని ఎలీషా గారి దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత ఎలీషా గారు ఆయన చూడక ముందే వెళ్ళి అక్కడ ఉన్నటువంటి యోర్దానులో 7 మార్లు మునిగి రాబో బాబు అన్నాడు. అంటే మీరు చెప్పాలి, సైన్యాధిపతి. సైన్యాధిపతి అంటే హోమ్ మినిస్టర్, సెంట్రల్ హోమ్ మినిస్టర్ అన్నమాట. సెంట్రల్ హోమ్ మినిస్టర్ వస్తే పాస్టర్ అయ్యుండి నా దగ్గరికి రాడా? ఎవరు సెంట్రల్ హోమ్ మినిస్టర్ దగ్గరికి ఎవరు పోవాలట? పాస్టర్ పోవాలంట. సెంట్రల్ హోమ్ మినిస్టర్ వస్తే మన తక్కువ చెప్పుకొని ఎంత పవర్ ఉంటుంది, మొత్తం ఏరియా అంతా ఎంత టైట్ అయిపోతుంది కదా. అట్లాంటి ప్రవక్త, అట్లాంటి దగ్గరికి సెంట్రల్ హోమ్ మినిస్టర్ దగ్గరికి ప్రవక్త పోలేదు. పోగా ఏమన్నాడంటే, అక్కడ చేరుకున్నది 7 మార్లు మునిగి రాపు అని అన్నాడు. 7 మార్లు మునిగి రాపు అంటే, మా దేశంలో వచ్చాడు చెరువులు ఉండాలి నాయన, నీకు అడిగేందుకు రావాలి, ఈ అన్ని ఏం తీసుకురావాలి, ఈ పట్టుబట్టలు ఏం తీసుకురావాలి, ఈ అప్పాలు ఏం తీసుకురావాలి, ఈ కానుకలు ఏం తీసుకురావాలి. నువ్వు ఎంతో కూర్చొని వచ్చి నా ముందు ముట్టుకొని నువ్వు స్వస్థపరచబడు, ఆకారంగా స్వస్థపరచబడతావు అనుకున్నా. నేను ఎంత పని చేసి అని అనుకున్నాను. ఆయన కింద ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎత్తుంటాడు. నేను చెప్తాను, ఆయన ఎత్తుంటాడు అంటే బుద్ధి కలిగినోడంట. హల్లెలూయా. ఎవరైనా బుద్ధి కలిగినోడట. ఎవరైనా చెప్తలేరు. అబ్బా ఆకలి అయితే నాకు కూడా లేదు. మీరు ఏం చెప్తారు? ఎవరైనా ఈ ముందున్నా చెప్తాను, ఎన్నుకున్న వాళ్ళు అసలు చెప్తలేదు. రాదన్నా ఎవరైనా ఏ రాదన్నా అన్న, నీకు మైక్ పంపాలా అన్న? మౌస్ పట్టుకోకుండా స్పీచ్ ఇస్తావు. ఎవరైనా బుద్ధి కలిగినోడు అన్నాడు కదా. ఎందుకు అధికారి కదా సార్, నువ్వు ఆయన వచ్చి ₹1,00,000 ఇవ్వకపోతువా? ఆయన వచ్చి ₹1,00,000 ఇవ్వకపోతువా? ఆయన వచ్చి నీ పవర్ అంత ఉపయోగించి నాకు పెద్ద మందిరం కట్టి అంటే కట్టి ఇవ్వకపోతువా? నీ పవర్ అంత ఉపయోగించి అధికారంతో నువ్వు ఆయన ఎప్పటికీ సాగిలో పడంటే పడకపోతువా? పడుతున్నావు నిజమే. మరి ఆయన ఏమన్నాడు నిన్ను? కేవలం వచ్చి మా చెర్ల మునిగిరాపో అని అన్నాడు. గంటే ఏమన్నా అన్నాడా? అనలేదు. అది చేస్తే నీకేం బాయా? చెర్ల మునగడానికి ఏమైనా టికెట్ ఉన్నదేంటి? హల్లెలూయా. చెర్ల మునగడానికి టికెటా? లేదు. దేవుని వాక్యం ఇలాగంటున్నది. ఇది చెప్పి ముగించడానికి నేను ప్రయత్నం చేస్తా. రండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన. మరియు ఆయన నాతో ఇట్లా, నేను సమాప్తమైనవి, నేనే అల్ఫయు ఒమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పికొని వారికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించును. హల్లెలూయా. సమాప్తమైనవి
మనం అందరం విన్నాము సమాప్తమైనవి, మనం అందరము విన్నాము సమాప్తమైనవి, నేనే అల్పయు నేనే ఒమేగయు అని సెలవిస్తున్నటువంటి దేవుడు దప్పికొనిన వానికి జీవజలమును ఎలా ఇస్తాడట? ఉచితముగా అనుగ్రహిస్తాడట. హల్లెలూయా. దప్పికొనిన వానికి నేను ప్రకటిస్తున్న గ్రంథమును పట్టుకొని నేను చెప్తా ఉన్నా, జీవజలమును నేను తాగి ఉన్నాను. హల్లెలూయా. దానికి ఏమి ప్రైస్ చెల్లించలేదు నేను. ప్రభు నా యొద్దకు వచ్చాడు, జీవజలం అందించి ఉన్నాడు. నేను చూసిన దాన్నే నేను మీకు ప్రకటిస్తున్నా. ప్రభు సజీవుడు, ఆయన సర్వశక్తిమంతుడు కనుక ఎవరు ఆశపడితే వారికి జీవజలంలో నీటిని ఉచితంగా ఇస్తాడు. ఎవరు ఆశపడితే వారిని ప్రభువు తన ఆత్మ చేర్చుకుంటాడు. దేవుడు శక్తి చేయి అటువంటి దేవుడు అయి ఉన్నాడు. ప్రభు సజీవుడు అయి ఉన్నాడు. నరకమును తప్పించుకున్నటకు మనకు ఆయన ఒక అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు. నమ్ము సరిపోతుంది బిడ్డ అంటా ఉన్నాడు. దేవుని యొక్కకు వచ్చి వారిని ఆయన ఎంత మాత్రం ప్రోత్సహించాడట. ఆయన యొక్కకు వచ్చి వారు ఆయనకు కుమారులై ఉంటారట. వారికి ఆయన దేవుడు అయి ఉంటాడట. దేవుని మాటలను మన ఇంటిలో దీవించి ఆశీర్వదించింది కాక. ప్రభువును నేను నమ్ముకుంటా అనుకుంటే తప్పకుండా ప్రభు అంటున్నాడు, నేను పాపి నేను మనం ఒప్పుకోగలిగితే ప్రభు మనల్ని పర్వత రాజ్యానికి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది కొనుక్కునేది అటువంటిది కాదు, ఉచితముగా నీకు నాకు అనుగ్రహింపబడతా ఉన్నది. ఉచితం ఇది మతానికి సంబంధించింది కాదు, ఇది కులానికి సంబంధించింది కాదు. ఎవరి కులం కూడా స్వర్గాన్ని సంపాదించి పెట్టలేదు కనుక ఈ విషయం కొద్దిగా జ్ఞాపకం చేసుకోవాలి. మనసు ఇస్తే సరిపోతుంది. పరిశుద్ధుడైన ప్రభు ప్రాణం పెట్టి దీనిని బట్టి ప్రేమ ఎదుటో తెలుసుకోమన్నాడు. ఆ ప్రేమని మేము ప్రకటిస్తా ఉన్నాము, ఆ ప్రేమని మేము తెలుసుకున్నాము. మా కొరకు మీరు ప్రార్థన చేయండి అన్న వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి ఈ విషయం గుర్తు చేసుకొని కళ్ళు పంచుకొని కళ్ళు మూసుకున్నట్లయితే మీరు ఏకీభవించినట్లయితే మేము ప్రార్థన చేయడానికి ఇక్కడ దైవజనులు కూడా ఉన్నారు. దయచేసి అందరము దేవుని నమ్ముతాను, నా కొరకు ప్రాణం పెట్టిను అని చెప్పి ఎవరు నమ్మినా కూడా ఆయన వారికి పరలోకం ఇస్తానంటున్నాడు. మీరు కోటీశ్వర్లైనా మీరు బీదవారైనా స్వర్గాన్ని మీరు కొనుక్కోలేరు, నేను కొనుక్కోలేను. విశ్వాసం ఉంచుటయే, విశ్వాసం ఇస్తే. దయచేసి తలలు వచ్చుకుంటా ప్రార్థన చేసుకుంటా. దేవుని వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుంటా. అదేవిధంగా విలువబడినటువంటి దినకరణ కుటుంబానికి దేవుని ఆదరణ దొరుకున్నట్లు కూడా ప్రార్థన చేసుకుంటాం. దయచేసి అందరూ ఏకీభవించుగా. సర్వశక్తిమంతుడైన దేవ, సర్వాధికారమైన మాట్లాడి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన, స్తోత్రములు మాట్లాడి ఆయన సజీవుడు అవుతుంది. మేము అవయవం కలిగి ఉండి నరకంలో ఉండటం నుంచి అవయవం లేక నీతో ఉండటం లేదా? మా గర్వము మమ్మల్ని కలిసిన నశిపోయి వస్తుంది. దేవా, మేము మా సహోదరులను ప్రేమించకపోతే మేము నరహంతకులం కనుక తండ్రి ప్రభా, ఏ నరహంతకుడికి నిత్య జీవము లేదన్నావు కనుక హృదయపూర్వకంగా నిన్ను ప్రేమించినట్టుగానే మా సహోదరులను కూడా ప్రేమిస్తున్నావు. నువ్వు మా కొరకు ప్రాణం పెట్టినావనే విషయాన్ని మా సహోదరులు కూడా తెలియజేస్తున్నావు. దినకరణ నమ్మిన దేవుడు గొప్పవాడని తండ్రి ప్రభా, ఆయన తండ్రి నీ లోపల గుణ లక్షణాలను బట్టి కదా తండ్రి నాయన మా అందరికీ ఎంతో తండ్రి ప్రభా మాదిరిగా ఉన్నాడు నేడు. అందరూ బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇదిగో మా తండ్రి నమ్మిన వారికి ఆయన ఉచితముగా జీవజలమును అనుగ్రహిస్తారని నా సహోదరులు ఈ రోజు విన్నవారు ఎవరు కూడా తండ్రి ప్రభా నరక పాత్రలు కాకుండా కాపాడండి. అది ఆరని అగ్ని తండ్రి ప్రభా, అందులోకి ఎవరు వెళ్ళకూడదు. ఆ వేదనలో నుంచి తండ్రి ప్రభా ఎవరు మొదలుపెట్టకూడదు. ఆయన అది యుగ యుగములు కాలేటువంటి అగ్ని తండ్రి ప్రభా, అందులోకి ఎవరు వెళ్ళకూడదు. నమ్ముట మా వలన అయితే తండ్రి ప్రభాను కార్యం చేయగల దేవుడు. నేను పాపిని అని అంగీకరించగలిగితే ప్రభా మమ్మల్ని పరలోకంలో చేర్చుకోగల దేవుడు. అవును తండ్రి, ఒకరి జన్మదినము కంటే మరణ దినమే మేలు. వారి ప్రయాసం అంతా మారిపోయింది. నా తండ్రి మీకు వందనాలు ఆయన జ్ఞాపకం చేసుకోండి మా తండ్రి. ముందు వరుసలో దినకరన్న, తర్వాతి వరుసలో నేను ఉన్నాను తండ్రి ప్రభా. తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని మనం వేడుకుంటూ నాయన ఇదిగో మా తండ్రి చేరవలసిన బిడ్డలందరినీ బట్టి తీసుకున్నాను. హృదయమందు విశ్వాసం ఇచ్చిన ప్రతి వారిని తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నాను. తీసుకొచ్చిన దైవజనులను బట్టి కృతజ్ఞతలు. కార్యక్రమం అంతట్లో సహకరించిన నా సహోదరులు తండ్రి ప్రభువా, సంఘం అంతటి బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. తండ్రి రైతుల కుటుంబానికి తండ్రి ప్రభువా, విడవడి దినకరణ కుటుంబానికి ఆయన పిల్లలకు
చేయవలసిన బిడ్డలందరికీ దేవుడు కాపుదల సదాకాలం తండ్రి ప్రభువా ఈరోజు బ్రతిమిలాడుకుంటున్నాం. ఇదిగో మన తండ్రి సహాయం కోరుకుంటున్నాం. తండ్రి లేని తండ్రి ప్రభా కుటుంబం అయిపోయినట్టు ఆయన ప్రభా అన్ని బిడ్డలు ఆయన ఎవరస్తున్నారు ప్రభా కాపాడమని నీ చేతులకు అప్పగిస్తున్నాను. అక్కడ కూడా తోడైంది తండ్రి ఆయన నేను తోడై ఉన్నానని సెలవిస్తున్నావు తండ్రి. అదేవిధంగా తండ్రి ప్రభా సదాకాలం అక్కడ తోడైన ఇదిగో మా తండ్రి సహాయం కోరుకుంటూ యేసు నామమున అడుగుతున్నాం మాట్లాడుతున్నాం.